రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూ ఆక్రమణలపై చర్చ జరిగింది. భూములు ఆక్రమించుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మల్రెడ్డి ఆరోపణలకు మంత్రి పొంగులేటి స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ప్రభుత్వ భూములైతే వెనక్కి తీసుకుంటామని మంత్రి తేల్చి చెప్పారు. జిల్లాలో ఉన్న భూములన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినారు. ఇల్లీగల్ గా ఇచ్చిన భూములు ఉన్నాయో మీకు ఒక లిస్టు పంపిస్తా అధ్యక్ష. వాని ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి భూములను కబ్జా పెట్టినటువంటి, అమ్ముకున్నటువంటి, ప్రభుత్వ భూములను దారాదత్తం చేసినటువంటి భూములన్నీ తీసుకోండి. ఎవరు ఎక్కడ తీసుకున్నా, ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసినా అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేదా ప్రజలకు పంచిపెట్టాలి. కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారుల దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ స్థలాలు గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన విషయంలో, అదే రకంగా చెరువులో మట్టి పోసి ఇల్లీగల్గా ఒక రోడ్డు ఫార్మేషన్ చేశారని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఏవైతే ఏ సర్వే నెంబర్లోనైతే అన్యాక్రాంతాలు అయ్యాయని చెప్తున్నారో వాటన్నిటినీ పునఃపరిశీలించి తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం టేక్ఓవర్ చేయటం జరుగుద్దని, వాటితో పాటు ఏదైతే చెరువులో మట్టి పోసారంటున్నారో తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తి వివరాలు సేకరించి అది ఇల్లీగల్గా జరిగి ఉంటే మటుకు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష.